హలో! హాయ్! నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? జీవితంలో ఒక ప్రశ్న మనల్ని ఎప్పుడో ఒకసారి తాకుతుంది. నేను ఉన్న ఈ ప్రదేశం నిజంగా నా కోసమేనా? మనలో చాలామంది మన విలువ తెలియని చోట కూడా మనల్ని మనమే ఒప్పించుకొని ఉండిపోతాం. బయటికి చూస్తే అన్నీ సర్దుకున్నట్లు కనిపిస్తాయి. కానీ లోపల మాత్రం ఒక నిశ్శబ్ద పోరాటం జరుగుతూనే ఉంటుంది. మనసు వెళ్ళిపోవాలని అంటుంది. మన భయం ఆపేస్తుంది. మనసు ఇది నీ స్థానం కాదు అంటుంది. మన అలవాటు ఇదే నీ జీవితం అంటుంది. ఈ రెండింటి మధ్యలోనే చాలామంది జీవితమంతా గడిచిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. మన విలువను ఎప్పుడూ నిరూపించుకోవాల్సిన ప్రదేశం నిజంగా మన స్థానం అవుతుందా? లేక మనమే మనల్ని కోల్పోతున్న ప్రదేశమా? జీవితంలో చాలా పెద్ద మార్పులు ఒక చిన్న నిర్ణయం నుంచే మొదలవుతాయి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది నీకంటూ ఒక స్థానం లేని చోట ఎందుకు ఉండకూడదో, స్వేచ్ఛగా బ్రతకడం అంటే నిజంగా ఏమిటో గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ గురించి మీరే ఆలోచించే విధానం మారిపోవచ్చు. జీవితంలో కొన్ని ప్రదేశాలు ఉంటాయి. అక్కడ మనం ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా మన విలువ కనిపించదు. మనం మాట్లాడితే వినిపించదు. మన భావాలు చెప్పినా అర్థం చేసుకోరు. మన ప్రయత్నం చేసినా గుర్తించరు. మొదట్లో మనం అనుకుంటాం, నేనే ఇంకా బాగా మారాలి అని, ఇంకొంచెం సహిస్తే బాగుపడుతుంది అని. ఇక్కడే మనం మొదటి తప్పు చేస్తాం. ఎందుకంటే మనల్ని అర్థం చేసుకోని ప్రదేశంలో మనమే మనల్ని మార్చుకోవడం మొదలు పెడతాం. మనకు నచ్చిన మాటలు ఆపేస్తాం. మనకు నచ్చిన విధంగా ఉండడం మానేస్తాం. వాళ్లకు నచ్చేలా మనల్ని మనమే మలుచుకుంటాం. ఇది ఒక రోజులో జరిగేది కాదు, నెమ్మదిగా జరుగుతుంది. రోజుకోసారి మనలోని నిజమైన మనమే కొంచెం కొంచెంగా మారిపోతాం. ఒక దశకి వచ్చేసరికి మనమే మనల్ని అడగాల్సి వస్తుంది, నేను ఇలా ఎందుకు మారిపోయాను అని. అప్పుడు అర్థమవుతుంది మన విలువను మనమే తగ్గించుకున్నామని. ఒక చిన్న ఉదాహరణ. ఒక వ్యక్తి ఎప్పుడూ అందరికీ నచ్చేలా ఉండాలని ప్రయత్నిస్తాడు. ఎవరికీ లేదు అనడం లేదు. ఎవరైనా ఏమన్నా అనుకున్నా సహించేస్తాడు. చివరికి ఏమవుతుంది తెలుసా? అతనికి గౌరవం రాదు. అతన్ని అందరూ సరిపడే వ్యక్తిగా చూస్తారు. ఎందుకంటే మనకు మనమే విలువ ఇవ్వకపోతే ఇతరులు ఎందుకు ఇస్తారు? రోజుకోసారి మనసులో చిన్న చిన్న గాయాలు ఏర్పడతాయి. ఎవరికీ కనిపించని బాధలు పెరుగుతాయి. బయటికి మనం నవ్వుతున్నట్లు కనిపిస్తాం, కానీ లోపల మాత్రం ఖాళీగా అనిపిస్తుంది. ఇది జీవితం కాదు, ఇది కేవలం మనల్ని మనమే కోల్పోయే ప్రయాణం. మన విలువని గుర్తించని చోట ఉండడం మనల్ని మనమే నెమ్మదిగా మాయం చేసుకోవడం లాంటిది. ఒక్కసారి ఆలోచించండి. మన విలువను ఎప్పుడూ నిరూపించుకోవాల్సిన ప్రదేశం మన స్థానం ఎలా అవుతుంది? ఇది మనం ఆగిపోయిన ప్రదేశం మాత్రమే, మనకు చెందని ప్రదేశం. ఒక దశకి వచ్చేసరికి మనసు స్పష్టంగా చెబుతుంది, ఇది నీ స్థలం కాదు, బయటికి రావాలి అని. కానీ అదే సమయంలో మనలో ఇంకో గొంతు వినిపిస్తుంది, ఎక్కడికి వెళతావు, ఎక్కడికి పోతావు అని. ఇదే మనల్ని ఆపేసే గొప్ప కారణం, భయం. మనిషి చాలాసార్లు బాధను కాదు, తెలియని మార్గాన్ని చూసి భయపడతాడు. తెలిసిన బాధలో ఉన్నా సరే అది మనకు అలవాటు కాబట్టి దాన్నే సేఫ్ ప్లేస్ అనుకుంటాడు. మనలో ఇంకో ఆలోచన మొదలవుతుంది, ఇంకొంచెం సహిస్తే బాగుపడుతుంది అని. వాళ్ళు ఒకరోజు మారిపోతారు. ఇది ఆశ కాదు, ఇది మనల్ని మనమే మోసం చేసుకోవడం. ఎందుకంటే ఇప్పటి వరకు మన విలువను చూడని వాళ్ళు ఒక్కసారిగా మారిపోవడం చాలా అరుదు. కానీ మనం మాత్రం ఆ ఒక చిన్న ఆశ కోసం మన పెద్ద సంతోషాన్ని త్యాగం చేస్తుంటాం. ఇంకో కారణం అలవాటు. ఒక పరిస్థితి మనల్ని బాధ పెట్టినా అది మనకు తెలిసినదే కాబట్టి దాన్ని పట్టుకొని ఉంటాం. రోజు అదే మాటలు, అదే నిర్లక్ష్యం, అదే బాధ. కానీ మనం అనుకుంటాం, ఇదే నా జీవితం అని. కానీ నిజమేమిటంటే అది జీవితం కాదు, అది కేవలం మనం ఆగిపోయిన స్థలం. ఒక్కసారి మనసులో నిజంగా అడగండి, నేను ఇక్కడ సంతోషంగా ఉన్నానా అని. మనసు వెంటనే జవాబు చెబుతుంది, కానీ మనం దాన్ని వినడానికి భయపడతాం. ఎందుకంటే ఆ జవాబు నిజమైతే మనం మారాల్సి వస్తుంది. మార్పు అంటే కష్టం, కానీ మారకుండా ఉండడం ఇంకా ఎక్కువ పెద్ద బాధ. తెలిసిన బాధలో బతకడం ధైర్యం కాదు, తెలియని దారిలో అడుగులు వేయడమే ధైర్యం. జీవితంలో ఒక క్షణం వస్తుంది, మనసు చాలా స్పష్టంగా చెబుతుంది, ఇక చాలు అని. అప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, బాధలోనే ఉండిపోవాలా లేక బయటకు వచ్చి కొత్తగా మొదలు పెట్టాలా అని. ఆ ఒక్క నిర్ణయం మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. బయటకు వచ్చిన తరువాతే తెలుస్తుంది స్వేచ్ఛ అంటే ఏమిటో. ఒకరోజు చాలా ఆలోచించి చాలా భయపడి మనలో ఒక నిర్ణయం పుడుతుంది, ఇక చాలు, బయటకి రావాలి అని. ఆ మొదటి అడుగు చాలా భారంగా అనిపిస్తుంది. మనసులో సందేహాలు, భయాలు, ఒంటరితనం అన్నీ ఒకేసారి వస్తాయి.
నేను సరియైన నిర్ణయం తీసుకున్నానా? ఇక ముందు ఎలా ఉంటుంది? నేను ఒంటరిగా పడిపోతానా అని. ఇలాంటి ప్రశ్నలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. కానీ నిజమేమిటంటే ఆ ఒక్క అడుగే మన జీవితంలో పెద్ద మార్పుకు మొదట్లో నిశ్శబ్దం ఎక్కువగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న ఆ హడావుడి లేకపోవడం వల్ల ఒంటరితనం కొంచెం గట్టిగా తాకుతుంది. కానీ అదే సమయంలో ఒక కొత్త అనుభూతి కూడా మొదలవుతుంది. మనల్ని మనమే వినడం. ఇప్పటి వరకు మనం అణచివేసుకున్న భావాలు ఇప్పుడిప్పుడే బయటకు రావడం మొదలవుతుంది. మనకు నిజంగా ఏమి నచ్చుతుందో, ఎవరితో ఉండాలి అనిపిస్తుందో, ఏం చెయ్యాలి అనిపిస్తుందో ఇవన్నీ మెల్లగా స్పష్టమవుతాయి. ఇదే నిజమైన స్వేచ్ఛ ప్రారంభం. ఎవరికీ నచ్చాలని కాదు, మనకు నచ్చినట్టు బ్రతికే అవకాశం. ఎవరికీ భయపడకుండా మన ఆలోచనలను చెప్పే ధైర్యం, మన నిర్ణయాలకు మనమే బాధ్యత తీసుకునే స్థితి. ఇది మొదట్లో చిన్నగా అనిపించినా ఇదే జీవితంలో పెద్ద గెలుపు. ఒకరోజు మీరు గమనిస్తారు, ఇప్పటి వరకు మీరు కోల్పోయింది బయట ప్రపంచం కాదు, మిమ్మల్ని మీరే కోల్పోయారు అని. ఇప్పుడు మాత్రం మీరు మిమ్మల్ని తిరిగి కనుగొంటారు. స్వేచ్ఛ అనేది బయట దొరికేది కాదు, మనల్ని మనం కోల్పోకుండా ఉండగలిగే స్థితి. మన విలువను ఎప్పుడూ నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా మనల్ని మనమే గౌరవించుకునే జీవితం మొదలవుతుంది. అప్పుడు మనం మనసులో ఒక మాట అనుకుంటాం, ఇంతకాలం నేను ఎందుకు భయపడ్డాను అని. ఆ ఒక్క అడుగు మనకు కొత్త జీవితాన్ని చూపిస్తుంది. బయటకు రావడం ఒక ధైర్యం అయితే, ఆ స్వేచ్ఛను నిలబట్టుకోవడం ఇంకా పెద్ద ధైర్యం. ఎందుకంటే జీవితంలో పరిస్థితులు మళ్ళీ పరీక్షిస్తాయి. మళ్ళీ కొన్ని ప్రదేశాలు, కొత్త వ్యక్తులు మనల్ని పాత స్థితికి లాగడానికి ప్రయత్నిస్తాయి. అక్కడే మన అసలు పరీక్ష మొదలవుతుంది. మొదటగా మనం గుర్తుంచుకోవాల్సింది, మన విలువను ఎవరూ నిర్ణయించరు, మనమే నిర్ణయించాలి. ఒకసారి మనం మనల్ని గౌరవించుకోవడం నేర్చుకుంటే ఎవరు ఎలా ప్రవర్తించినా మనలో ఉన్న ఆ గౌరవం తగ్గదు. చాలాసార్లు మన బలహీనత ఏమిటంటే ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలని ప్రయత్నించడం. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు బాధపడతారేమో, ఈ ఆలోచనల వల్ల మనకు నచ్చని నిర్ణయాలు కూడా తీసుకుంటాం. కానీ ఒక నిజం గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడం అసాధ్యం. అలా ప్రయత్నిస్తే చివరికి మనమే అసంతృప్తిగా మిగిలిపోతాం. ఇక్కడే ఒక ముఖ్యమైన స్కిల్ అవసరం, లేదు అనడం నేర్చుకోవడం. మనకు నచ్చని విషయానికి లేదు అనగలగడం మన విలువను కాపాడుకునే మొదటి అడుగు. ఇది మొదట్లో కష్టం అనిపిస్తుంది. కొంతమంది మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు, కానీ క్రమంగా మన నిర్ణయాన్ని గౌరవించడం మొదలు పెడతారు. ఇంకో ముఖ్యమైన విషయం, మన జీవితంలో ఎవరిని దగ్గరగా ఉంచుకోవాలో తెలుసుకోవడం. మనసుకు శాంతి ఇచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళతో ఉండాలి, మనసును బాధ పెట్టే వాళ్ళుంటే వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. ఇది స్వార్థం కాదు, ఇది స్వరక్షణ. మనల్ని మనం కోల్పోకుండా ఉండడం అదే నిజమైన విజయం. ఎందుకంటే ఒక్కసారి మనం మళ్ళీ పాత స్థితికి వెళ్ళిపోతే మళ్ళీ బయటకు రావడం ఇంకా కష్టమవుతుంది. మనల్ని మనం గౌరవించుకోలేకపోతే ప్రపంచం మనల్ని ఎప్పటికీ గౌరవించదు. ప్రతిరోజు మనం తీసుకునే చిన్న నిర్ణయాలు మన జీవితాన్ని నిర్మిస్తాయి. అందుకే మనకు నచ్చిన దారిలో నడవడానికి ధైర్యం ఉండాలి, మనకు నచ్చని దానికి దూరంగా ఉండడానికి స్పష్టత ఉండాలి. ఇలా ఒక్కో రోజు మన విలువను మనమే కాపాడుకుంటూ వెళ్ళాలి. జీవితంలో ఒక దశకి వచ్చిన తర్వాత మనకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది, సంతోషం అనేది బయట దొరికేది కాదు, మనలోనే పుడుతుంది అని. మనల్ని మనం ఎంచుకున్న రోజు నుంచి మన జీవితం నెమ్మదిగా మారడం మొదలవుతుంది. మొదట్లో కష్టం, కొన్ని రోజులు ఒంటరితనం, కొన్ని క్షణాలు సందేహాలు. కానీ కాలం గడిచే కొద్దీ మనసు ఒక కొత్త శాంతిని అనుభవిస్తుంది. ఇప్పటి వరకు మనం వెతికినది బయట కాదు, మనలో ఉందని అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎవరికీ నచ్చాలని బ్రతకటం లేదు, మనకు నచ్చినట్టు బ్రతకడం మొదలు పెడతాం. మన నిర్ణయాలు మనసుకు దగ్గరగా ఉంటాయి, మన మాటలు మన హృదయం నుంచి వస్తాయి. ఇది చిన్న మార్పు కాదు, ఇది జీవితాన్ని మార్చే పెద్ద మార్పు. ఒకరోజు మీరు వెనక్కి చూసుకుంటారు, ముందు మీరు ఉన్న స్థితిని గుర్తు చేసుకుంటారు. ఎంత సహించారో, ఎంత మౌనంగా బాధపడ్డారో. అప్పుడు ఒక్క మాట మాత్రమే అనిపిస్తుంది, ఇంతకాలం నేనెందుకు ఆగిపోయాను అని. కానీ అదే సమయంలో ఒక గర్వం కూడా ఉంటుంది, ఇప్పటికైనా నేను నా జీవితాన్ని నేను ఎంచుకున్నాను అని. ఇదే నిజమైన ఆనందం. ఇది డబ్బుతో రాదు, ఇది ఇతరుల ప్రశంసలతో రాదు, ఇది మనల్ని మనం కోల్పోకుండా బ్రతికే జీవితం వల్ల వస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది, తమ విలువను తామే నిర్ణయించుకునే అవకాశం. ఆ సమయంలో తీసుకున్న ఒక్క ధైర్యమైన అడుగు మిగతా జీవితాన్ని మార్చేస్తుంది. మనల్ని మనం ఎంచుకున్నప్పుడు జీవితం కూడా మనల్ని ఎంచుకుంటుంది. కాబట్టి గుర్తుంచుకోండి,
నీకంటూ ఒక స్థానం లేని చోట ఉండడానికి బదులు నీ స్థానం నువ్వే సృష్టించుకునే దారిలో నడవండి. అది కష్టం కావచ్చు, కానీ అదే నీ నిజమైన జీవితం. చివరిగా ఒక మాట, జీవితంలో మన విలువను ఎవరైనా గుర్తిస్తారనే ఆశతో ఎదురు చూడడం కంటే మన విలువను మనమే కాపాడుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రపంచం మనల్ని ఎలా చూసినా మనల్ని మనం ఎలా చూస్తున్నామన్నదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. నేను కూడా ఒకప్పుడు నా మనసుకు నచ్చని చోటే ఉండిపోయాను. వెళ్ళిపోవాలని అనిపించినా ఇదే సరిపోతుంది అని నన్ను నేనే ఒప్పించుకున్నాను. ప్రతిరోజు కొంచెం కొంచెంగా నా మాటలు తగ్గించుకున్నాను, నా భావాలు దాచుకున్నాను. చివరికి నా నిజమైన నన్నే కోల్పోయాను. బయటకి నేను బాగానే ఉన్నట్టు కనిపించినా లోపల మాత్రం ప్రశాంతత లేకుండా బ్రతికాను. కానీ ఒకరోజు నా మనసు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పింది, ఇక చాలు అని. అప్పుడు నాకు అర్థమైంది, నేను మారకపోతే నా జీవితం ఎప్పటికీ మారదు అని. అదే రోజు ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాను, నన్ను నేను కోల్పోయే చోట నుంచి బయటకు రావాలి అని. మొదట్లో భయపడ్డాను, ఒంటరిగా అనిపించింది, సందేహాలు కూడా వచ్చాయి. కానీ నెమ్మదిగా నన్ను నేను తిరిగి కనుగొన్నాను. ఈరోజు నేను చెప్పగలను, ఆ నిర్ణయం కష్టం, కానీ అదే నాకు స్వేచ్ఛను ఇచ్చింది. మీరు కూడా ఒకసారి మీ మనసును అడగండి, మీరు ఉన్న ప్రదేశం మీ విలువను పెంచుతుందా లేక నెమ్మదిగా మీ విలువను తగ్గిస్తుందా? సమాధానం మీలోనే ఉంటుంది. మీ మనసు చెప్పే సమాధానాన్ని పూర్తిగా వినండి. మీ జీవితాన్ని మార్చేది ఎవరో కాదు, మీరు తీసుకునే ఒక నిర్ణయం. అది చిన్నదైనా సరే, అది నిజమైనదైతే చాలు. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.